హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలతో మీ ముందుకు వచ్చేసాను. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలని, మనం అనుకున్న కోరికలన్నీ విజయం చేకూర్చాలని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాము. ఈరోజు మీకు నేను చూపిస్తున్న నైవేద్యం ఏంటో తెలిసిన పక్కా టెంపుల్ స్టైల్ అసలు సిసలైన గూడాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మన వీడియోలో చూపించేస్తాను. అమ్మవారికి ఎంతో ప్రీతి అయిన గూడాన్నం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. నౌ లెట్స్ గో. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి, పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ పాత్రకి పెడుతున్నానండి. చాలా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి నైవేద్యం చేశారంటే ఎంతో కమ్మటి నైవేద్యం అమ్మవారికి సిద్ధమైపోతుంది. ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకోండి, శుభ్రంగా కడిగి ఒక అరగంటనే నానబెట్టండి. నానబెట్టకపోయినా పర్వాలేదు, ఇదే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చక్కగా వాటర్ వేసి శుభ్రంగా 4 సార్లు కడుక్కొని నేను ఒక 4 కప్స్ వాటర్ వేసి మెత్తగా ఉడికించుకుంటాను. ఆల్రెడీ మీకు ఒక శ్లోకం చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము. దీన్ని సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మొత్తం ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలాగా గరిటతో సాఫ్ట్గా మెత్తగా మెదుపుకోవాలి. ఇది ఎలాంటి నైవేద్యమైనా మనము కమ్మగా అమ్మవారికి నివేదించే ముందు మనము ఇప్పుడు ఇందులోకి చక్కెర పాకం కలుపుదాం. అంటే చక్కెర వాటరు సేమ్ నేను తీసుకున్న రైస్తో 2 కప్పులు బెల్లం తీసుకొని మెత్తగా ఒక కప్పు వాటర్ వేసి ఇలాగ బెల్లం వాటరు కరగబెట్టుకున్నానండి. మొత్తం వేసేసి ఇది హాఫ్ ఉడికిపోయేంత వరకు, ఇమిడిపోయేంత వరకు లో టు మీడియం అంటే టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా చక్కగా ఉడికించుకోవాలి. స్లోగా ఉడికిందంటే కమ్మటి గూడాన్నం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు ఒక శ్లోకం చెప్పానండి, అన్నపూర్ణాదేవి శ్లోకము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి జ పార్వతి అని మనం ఏ నైవేద్యమైనా వంటైనా కూడా చక్కగా చేశారంటే భక్తి శ్రద్ధలతో చక్కగా కుదురుతుంది. ఆ తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి. కమ్మగా చాలా బాగా కుదురుతుంది నైవేద్యం అనేది. బాగా గట్టిపడేంత వరకు, మరి ఓవర్గా గట్టిపడకుండా పర్వాలేదు, కొంచెం ఒక మాదిరిగా సెమీగా ఇలాగా పక్కా ఉడికిపోయిందనమాట. ఈ లోపల నేనేం చేశానంటే కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఎలాచీ పౌడర్ యాడ్ చేశానండి. ఒక 4 ఎలాచీ వేసుకున్నాను మంచి సువాసన కోసం. అలాగే మనము టెంపుల్ స్టైల్ అన్నాం కదా, కాబట్టి కమ్మటి నైవేద్యంగా మారాలంటే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుందాము. తమిళనాడులో టెంపుల్స్లో పెసరపప్పు వేయకుండా ఈ విధంగా అమ్మవార్లకి అయ్యవార్లకి ప్రసాదంగా నివేదిస్తారు. గూడ అన్నం అంటారు దీన్ని. ముఖ్యంగా ఈ ప్రసాదం మధుర మీనాక్షి టెంపుల్లో చేస్తారంటండి. చాలా బాగుంటుంది. చూశారు కదా, కమ్మటి గూడాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం వేసుకున్నామంటే, అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకున్నామంటే ఎంతో అమ్మవారికి ప్రీతి అయిన గూడాన్నం, కమ్మటి గూడాన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, పండగలప్పుడు చెయ్యండి. అమ్మవారికి దేవుళ్ళకి నివేదించినట్టయితే మనసు పెట్టి మనం ఏ కోరిక కోరినా చక్కగా తీరుతుందండి. వాళ్ళు ప్రసన్నులు అవుతారు. అలాగే మనం కోరిన కోరిక హానెస్ట్గా కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీర్చడానికి మనకి తోడ్పడతారు దేవతలు. ఆ దేవుళ్ళు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు. చూశారు కదా, కమ్మటి గూడాన్నం సిద్ధమైపోయింది. ఇప్పుడు మనం నైవేద్యంగా పెట్టేస్తున్నాను. పైన కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసి జీడిపప్పులు గార్నిష్ చేసుకొని నివేదించాను నైవేద్యంగా. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో అమ్మవారికి ప్రీతి అయిన గూడాన్నం
చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ స్టైల్ ఇలాగే చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మా నిక్కీస్ ఫుడ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.